నా పేరు సుష్మా. ఈరోజు నా జీవితంలో అతి పవిత్రంగా ఉండాల్సిన రోజుగా భావిస్తారు అందరూ. అదేనండి నా మొదటి రాత్రి. కానీ నా విషయంలో మాత్రం అది ఒక రాత్రి కాదు. నా మనసుని పాతిపెట్టిన సమాధి. నేను ఈ పెళ్ళిని ఇష్టంగా చేసుకోలేదు. నా కలలు అడగలేదు. నా ఇష్టం వినలేదు. డబ్బుతో మా తల్లిదండ్రులను కొనేశారు. ఆ డబ్బు దగ్గరికి నన్ను ఒక మనిషిగా కాదు, ఒక వస్తువులా పంపించేశారు. ఇకపోతే నా భర్త. చూడటానికి అతను చాలా అంటే చాలా అందంగా ఉంటాడు. నిజం చెప్పాలంటే ఏ సినిమా హీరోకి తీసిపోడు. ఎవరైనా చూస్తే బా ఏం లక్ ఆమెకి అని అనుకుంటారు. సినిమా హీరోలా ఉండే ముఖం, కానీ ఆ ముఖం వెనుక నా జీవితాన్ని చీల్చే క్రూరత్వం కూడా దాగి ఉందని ఆ దేవుడికే తెలుసు. నా తలరాతలో రెండో పెళ్ళం అనే ముద్ర ముందే వేసినట్టుంది. అతను పెళ్లి చేసుకున్నాడు, నన్ను కాదు. మా అమ్మా నాన్నల బలహీనతని అని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇలా ఆలోచనల్లో మునిగిపోయినా నాకు తలుపు శబ్దం వినిపించింది. నా గుండె ఒక్కసారిగా కుదుపు తిన్నట్లయింది. అతను వచ్చాడు. నేను గౌరవంగా లేచి నుంచున్నాను. భయంతో నా కాళ్ళు పట్టేశాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి. అప్పుడే అతను హేళనగా నవ్వి ఇలా అన్నాడు, చాలే నీ నక్క వినయాలు అని అన్నాడు. అలా అనేసి ఒక్క క్షణంలోనే నన్ను మంచం మీదకి తోసేశాడు. ఒక మనిషిలా కాదు, ఒక మృగంలా నన్ను ఆక్రమించేశాడు. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. శరీరం అక్కడే ఉంది, కానీ నా మనసు మాత్రం ఎక్కడికో పారిపోవాలి అనేంతలా తహతహలాడిపోయింది. నా కళ్ళల్లో నీళ్లు కనిపించలేదు అతనికి. నా వణుకు కనిపించలేదు అతనికి. నా భయం కనిపించలేదు. నా వద్దు అనే నిశ్శబ్ద అరుపు వినిపించలేదు. తన కామవాంఛ తీరిన తర్వాత ఏమీ జరగనట్టే బట్టలు వేసుకున్నాడు. అంతలో జేబులోంచి డబ్బులు తీసి నా ముఖం మీద కొట్టాడు. ఆ క్షణం నా ప్రాణం నా లోపలే చచ్చిపోయినట్లు అనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు అని చిరునవ్వుతో అడిగాడు. ఈ డబ్బు కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇక నుంచి ప్రతిరోజు నీతో ఇలానే చేస్తాను. ఇలానే నీ మొహం మీద డబ్బులు కొడతాను. నీలాంటి వాళ్ళు ఉన్నారే, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు అని చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఆ క్షణం నా కళ్ళల్లో బాధ, నా మనసంతా విరిగిపోయినట్లు అనిపించింది. ఆ తలుపు మూసిన శబ్దం నా జీవితం పై వేసిన అతిపెద్ద గుద్దులా అనిపించింది. నేను ఏడ్చాను, చాలా ఏడ్చాను. డబ్బు కోసం నేను ఆయన పక్కలో పడుకున్నానా? నేను ఆయన కళ్ళకి మరి ఇంత చీప్గా కనిపిస్తున్నానా? నేనేం వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటా అని అడగలేదే. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదే. ఆయనే నాకు వెలకట్టారు. ఆయనే నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ క్షణం నన్ను డబ్బుతో వెలకట్టారు. నా శరీరం మీద వేసిన గాయాల కన్నా నా మనసు మీద వేసిన మచ్చ నన్ను ఎక్కువగా కాల్చేసింది. ఆ రాత్రి అంతా అలానే ఏడుస్తూ నిద్రపోయాను. పొద్దున్నే పని మనిషి వచ్చి తలుపు కొట్టేదాకా మెలకువ రాలేదు. వెళ్ళి తలుపు తీశాను.
అమ్మగారు, పెద్దమ్మగారు మిమ్మల్ని తొందరగా రమ్మని చెప్పమన్నారు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. సరే అని వెళ్ళి వాష్రూమ్లో స్నానం చేస్తున్నాను. రాత్రి తాలూకు చేదు గుర్తులు నా మీద ఎర్రని రక్తపు మచ్చలుగా నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. ఆ చేదు గుర్తులు ఇప్పుడల్లా నా శరీరాన్ని వీడిపోవు. అది నాకు తెలుస్తుంది. ఇప్పుడు దానిని దాచుకు వెళ్ళడమే అనుకుని చీరకొంగు కప్పుకొని కిందకి దిగాను. అత్తగారు ప్రేమగా నా దగ్గరికి వచ్చి, సుష్మా, వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టిరా అమ్మా అని చెప్పారు. నేను వెళ్ళి దీపం వెలిగించి వచ్చాను. కోడలిగా మొదటి రోజు కాబట్టి ఏదైనా స్వీట్ చేయమని చెప్పారు. నేను కూడా సరే అని లోపలికి వెళ్తుంటే, సుష్మా, వాడికి గులాబ్ జామ్ అంటే ఇష్టం, అది చేసేయమ్మా అన్నారు. సరే అని స్వీట్ తీసుకొని వెళ్ళి అత్తయ్య గారికి ఇవ్వబోతే, పిచ్చిపిల్ల, నాకు కాదు, ముందు నీ భర్త అభయ్కి ఇవ్వు అన్నారు. అంతే, ఒక్కసారిగా రాత్రి సంఘటన అంతా నా ముందు గుర్తుకొచ్చి భయం వేసింది. ఏంటమ్మా, వెళ్ళు, ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి అని అన్నారు. నేను కూడా సరేనండి అని చెప్పి బయలుదేరాను. భయంగానే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నన్ను చూస్తే ఆయనకి కోపం వస్తుందేమో అని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆయన గది రాగానే అడుగులు కాస్త ఆగిపోయాయి. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు పని మనిషి వచ్చి, అమ్మగారు, పెద్దమ్మగారు మీకు ఈ ఐస్ క్రీమ్ ఇచ్చిరమ్మన్నారు. అభయ్ బాబు గారు గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ తింటారంట అంటూ నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళడం తప్పదు అనుకుంటూ ఆయన గదిలో నెమ్మదిగా అడుగుపెట్టాను. గది లోపల చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. రాత్రి గదిలో చూసింది ఈయననేనా? నాతో ఏమో అంత కోపంగా ఉన్నారు, ఇప్పుడేమో ఎంత కూల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ తనని పిలిచినా పలకడం లేదు. అభయ్ గారు, అభయ్ గారు అంటూ తనని పిలవటం మొదలుపెట్టాను. బహుశా హెడ్ ఫోన్స్ చెవిలో ఉండటం వల్లేమో ఆయనకి నా పిలుపు వినిపించలేదనుకుంటా అనుకుంటూ తట్టి లేపాను. అప్పటిదాకా హ్యాపీగా ఉన్న అతను నన్ను చూడగానే కోపంగా మారిపోయాడు. ఏంటి అన్నాడు. నేను నిదానంగా మీకోసం స్వీట్ తెచ్చాను అన్నాను. సరే అక్కడ పెట్టు అన్నారు. అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే, ఏయ్ అన్నారు. ఆ ఒక్క మాటలోనే నా గుండె ఆగిపోయినట్లయింది. నేను వెనక్కి తిరిగి చూశాను. అతని కళ్ళల్లో నిన్నటి కోపం కాదు, దానికన్నా ప్రమాదకరమైన చల్లని నిర్లక్ష్యం దాగి ఉంది. ఏంటి అలా నిలబడ్డావు అని అన్నాడు. నీ పని అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇక్కడ అని కోపంగా మాట్లాడారు. ఆ మాటలు విని నేను ఏమీ మాట్లాడలేకపోయాను. నాకు తెలుసు, మాట వస్తే ఏడుపే బయటికి వస్తుందనిపించింది. అతను కుర్చీలో వెనక్కి వాలి మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించి నన్ను పైనుంచి కింద వరకు చూశాడు. ఆ చూపు నన్ను మనిషిగా కాదు, ఏదో వస్తువులా తూకం వేసే చూపు అని అర్థమైంది. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ, రాత్రి ఏమైందో ఇంకా షాక్లోనే ఉన్నావా చిరునవ్వుతో అన్నాడు. నేను తల వంచుకున్నాను. అది నా తప్పే అన్నట్లుగా. ఇలాగే ఉంటుంది ఇక్కడ, నీ ఇష్టం, నీ నచ్చటం, ఇవన్నీ ఈ ఇంటి బయటే వదిలి వచ్చావు. ఇక్కడ నీ పని ఒక్కటే, ఎవరు ఏం చెప్పినా చేయటం, ప్రశ్నలు అడగకపోవటం. ఆ మాటలు నా మీద బలంగా చెంపదెబ్బ కొట్టినట్లయ్యాయి. అమ్మగారు దేవుడి దగ్గర దీపం పెట్టమన్నారు కదా,
ఈ ఇంటి కోడల్ని అనే పెత్తనం చలాయిద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు ఈ ఇంటికి కోడలు కావచ్చు. కానీ నా జీవితంలో ఎప్పటికీ భార్య స్థానం నీకెప్పటికీ ఇవ్వలేను నేను. బయట అందరికీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అందమైన భర్త దొరికాడు. పెద్ద ఇల్లు దొరికింది. అలాగే గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి అంటూ ఒక్క క్షణం ఆగి నన్నే చూస్తూ మెల్లగా అన్నాడు. కానీ నీకు తెలుసా సుష్మా, ఈ ఇంట్లో నీ విలువ ఎంతంటే నిన్ను కొనడానికి ఇచ్చిన డబ్బంత మాత్రమే ఇక్కడ నీ విలువ అన్నాడు. ఆ మాటతో నా కాళ్ళ కింద నేల కరిగిపోయినట్లు అనిపించింది. ఇంకొకసారి నన్ను ఇలా భయంతో చూడకు. అలా చూస్తే నాకు చిరాకొస్తుంది. నీ భయం నాకు అవసరం లేదు. నీ మౌనం చాలు. ఈసారి నుంచి నా ముందు ఎప్పుడూ తల దించుకొనే ఉండు అని ఆయన చెప్పడం పూర్తయిపోయిన తర్వాత అతని చేతిని తలుపు వైపు చూపించాడు. ఇప్పుడు వెళ్ళిపో అన్నట్లుగా. నేను తిరిగి బయటకు వచ్చాను. అడుగులు వేస్తున్నానో లాక్కుంటూ పోతున్నానో కూడా తెలియదు. వంటగదిలోకి వెళ్ళగానే అత్తగారు చిరునవ్వుతో నన్ను అడిగారు. ఏమైందమ్మా, మొదటి రోజు కదా, ఎందుకు అలా మాడిపోయిన ముఖం పెట్టుకున్నావు అని అన్నారు. నేను సమాధానం చెప్పలేక నవ్వాను. అది నవ్వు కాదు, ఒక రకమైన వైరాగ్యం అని ఆవిడికి ఎలా చెప్పాలి? చూస్తూ ఉండగానే రాత్రైపోయింది. నాలో మళ్ళీ కొత్త అలజడి మొదలైంది. ఈ రాత్రి ఎలా ఉండబోతుందో అని భయంగా కూడా ఉంది. ఇంతలో మా అత్తయ్య గారు, సుష్మా, ఈ పనులన్నీ పనివాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోమ్మా అని చెప్పారు. అత్తగారు అన్న ఆ ఒక్క మాటతో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. అలానే గదిలోకి వెళ్ళాను. గది మొత్తం అందంగా అలంకరించి ఉంది. కానీ నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. కొంచెం సేపటికి ఆయన వచ్చారు. రావటంతోనే నన్ను మంచం మీద తోసేసి ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. నేను చేస్తున్నది భర్తతోనే అని నాకు తెలుసు. కానీ ఇక్కడ నా మీద ప్రేమ లేదు ఆయనకి. కేవలం ఆయన అవసరం తీర్చుకోవడానికి మాత్రమే నన్ను వాడుకుంటున్నారు. ఇష్టం లేని కాపురం కూడా కష్టంగానే ఉంటుంది కదా. మొదటిసారి నాకు మా అమ్మా నాన్నల మీద కోపం వచ్చింది. డబ్బు కోసం కూతుర్ని అమ్మడం ఏంటి అని నా మీద నాకే అసహ్యం వేసింది. వచ్చిన పని అయిపోయిందేమో లెగిచి బట్టలు వేసుకుంటూ మళ్ళీ డబ్బులు తీసి నా మొహాన విసిరి కొట్టారు. ఇంకా కోపం తట్టుకోలేకపోయాను. ఆ డబ్బు తీసుకొని ఆయన మీదకే విసిరేశాను. మీరు ఇలాంటి వారు కాబట్టే మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేసింది అని అన్నాను. అంతే, ఒక్కసారిగా ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. కోపంతో నా దగ్గరికి వస్తూ గట్టిగా నా గొంతు పట్టుకొని, ఏం తెలుసే, అసలు నా గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? అయినా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకున్నదానివి. నీ హద్దుల్లో నువ్వుండు. అయినా నీ మీద మోజుతో రాలేదే. మా అమ్మకి వారసుడు కావాలంట, అందుకే నీతో ఉంటున్నా. ఎక్కువ చేసావనుకో నిన్ను చంపేసి నీ స్థానంలో ఇంకొక దాన్ని తీసుకొస్తా. ఏమనుకుంటున్నావో? నా దగ్గర జాగ్రత్తగా ఉండు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు నెక్స్ట్ పార్ట్ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.